మద్యపానం ధూమపానం హానికరం. కానీ గవర్నమెంటే జనాల్ని ఇంత మోసం చేసి కల్తీ లిక్కర్ అమ్మి వాళ్ళకి డబల్ ప్రైజ్ వేసి వాళ్ళ డబ్బు దోచుకుని వాళ్ళ ఆశలను దోచుకుని విశ్వాసతలు విలువలు అని చెప్పి మడం తిప్పను నడం తిప్పను అని చెప్పి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటు పడుతుందా ఈసారి? జనాలు అతన్ని చూసి చీత్కరించి ఆరోగ్య సమస్యలు అవనిండి, ఆఖరికి జత్వానీషులో జరిగిన విషయం అవనిండి, బూతుల రాజ్యాంగం నడిచింది ఏదైనా అవ్వనిండి, మైండ్ తవ్వేతల గురించి అవ్వనిండి, అక్రమ పాలన గురించి అవ్వనిండి, అమరావతి క్యాపిటల్ అనేది లేకుండా మహిళల్ని హింసించిన రైతుల పట్ల అతను తీరవ్వనిండి, ఒక్క రాజధానికి దిక్కులేదు మనకి సీన్కి 3 రాజధానులు అని చెప్పి ప్రగల్భాలు పలికి 5 ఏళ్ల టైంని నవిలేసిన ఆ ప్రభుత్వాన్ని మాకు వద్దని జనాలు తీసుకెళ్లి 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. ఆ పరిస్థితికి అసెంబ్లీకి రాలేకుండా మొహం చాటేస్తున్న జగన్మోహన్ రెడ్డి. ఇదే వ్యవస్థ ఈరోజు లిక్కర్ కుంభకోణాన్ని పర్ఫెక్ట్గా ప్రజాసేవకుల నుంచిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ తీసుకొచ్చి ప్రజల ముందు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈడీ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఇవి, దీని ప్రకారం బయటపడిన నిజాలు ఇవి, మహా మేతగాడు వీడు అని చెప్పి ఎవరినైనా బయట నుంచోపెట్టి, అదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన వచ్చిన ఆరోపణలు ఏమేమి ఉన్నాయో ఒకవేళ ఆయన పేరు నెక్స్ట్ ఛార్జ్ షీట్లో ఫైల్ చేస్తే కనుక స్టేట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐ ఛాలెంజ్ 11 ఓట్ల కంటే దిగువ పరిస్థితుల్లో ఉంటారు తప్ప పైకి వెళ్ళే పరిస్థితిలో ఉండరు.